హాయ్ అండి, అందరికీ నమస్తే. రాఘవ్ చద్దా గారు చేసిన తప్పు ఏముందని ఆయన్ని సస్పెండ్ చేశారండి. మీరు చేస్తున్న తప్పులు మన వ్యవస్థల్లో ఉన్న తప్పుల్ని వేలెత్తి చూపెట్టడమేనా? దాన్ని ఎక్స్పోజ్ చేయడమేనా ఆయన చేసిన తప్పు? అందుకని సస్పెండ్ చేస్తారా? ఇది కరెక్టేనా? మిగతా వాళ్ళందరూ మీరు అధికారంలో ఉన్న మీరందరూ ఏమన్నా పతివ్రతలా? ఎవడు తప్పులే చేయకుండా లేదు కదా. అసలు ఆయన ఏ తప్పు చేయకుండా సస్పెండ్ చేశారు? మిమ్మల్ని కదా అసలు పార్లమెంట్లో అడుగు పెట్టనిచ్చిన జనాలది తప్పు. మీలాంటి ఎదవలకు ఓటేసిన జనాలది తప్పు. మీరు ఆ కులము ఈ కులం అని వేలు రెచ్చగొడితే రెచ్చిపోయి గొర్రెల్లాగా దద్దమ్మల్లాగా జనాలు మీకు ఓటేసి తప్పు చేశారు. మీలాంటి దరిద్రులను పార్లమెంట్లోకి పంపించడమే ప్రజలు చేసిన తప్పు. ఆ రాఘవ చద్దా లాంటి వాళ్ళని ఒక 100 మందిని ఆ పార్లమెంట్కి పంపిస్తే దేశం ఈరోజు బాగుపడుద్ది. అప్పుడెప్పుడు ఆ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, చదువుకున్న ఎడ్యుకేటెడ్ వ్యక్తి. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు ఈరోజు దేశాన్ని అగాధంలో పడకుండా చేస్తున్నాయి. మీరు నాశనం చేస్తున్నారు దాన్ని. ఎలాంటి వ్యక్తులు ప్రధానమంత్రులుగా ఉండాలంటానికి ఉదాహరణ పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అయితే ఎలాంటి వాళ్ళు ఉండకూడదంటానికి ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారే.